అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. మీ లైఫ్లో ఎప్పుడు కూడా పాజిటివిటీ అనేది ఉండాలి. ఈ వీడియోలో మీకు మీ లైఫ్ పార్ట్నర్, మీ సోల్మేట్, మీరు ఇష్టపడే డ్రీమ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి మీరు ఏం చేస్తే వాళ్ళు ఇంకా మీకు అట్రాక్ట్ అవుతారు అనే దాని గురించి నేను రీడింగ్ ఇస్తున్నాను. అండ్ అలాగే మీ డ్రీమ్ పార్ట్నర్, మీ లవర్ ఎవరైతే ఉన్నారో, అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే జెన్యున్గానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, లేదంటే కొద్దిమంది చీట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు ఏమైనా చీట్ చేస్తున్నారా, లేదంటే జెన్యున్ పర్సన్ అయినా మీరు నమ్మొచ్చు ఆ పర్సన్ని, వాళ్ళు మీతో లైఫ్ టైం ఉంటారా అనేది కూడా మనం ఈ రీడింగ్లో చూద్దామండి. ఇది ఎవరైనా చూడొచ్చు, ఎవరికైతే ఇది రెజనేట్ అవుతుందో వాళ్ళు ఇది తీసుకొచ్చండి. ఎనీ పర్సన్, మీరు ఎవరినైతే మీ లైఫ్ పార్ట్నర్గా, డ్రీమ్ పార్ట్నర్గా మీరు అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అండి ఇది. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒకసారి కరెక్ట్గా ఆన్సర్ చేయండి. మా వ్యూవర్స్ యొక్క సోల్మేట్, లైఫ్ పార్ట్నర్, డ్రీమ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఏం చేస్తే వీళ్ళు ఇంకా అట్రాక్ట్ అవుతారు, వీళ్ళు ఏం చేస్తే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు, ఇంకా ఎలా ఉంటే వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు, వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి అట్రాక్ట్ అయ్యి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వకుండా వీళ్ళని ఇష్టపడతారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజెస్, ప్లీజ్ డివైన్ కరెక్ట్గా ఆన్సర్ చేయండి. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వీళ్ళు ఏం చేస్తే అట్రాక్ట్ అవుతారు, ఎలా ఉంటే వీళ్ళు ఇష్టపడతారు, కరెక్ట్గా నాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. చూద్దామండి, మీ పార్ట్నర్కి మీరు ఏం చేస్తే వాళ్ళు ఇష్టపడతారు, మిమ్మల్ని ఎట్లా అట్రాక్ట్ అవుతారు అనేది చూద్దాం. అబుండెన్స్. సో చూద్దామండి, మీ లైఫ్ పార్ట్నర్ మీరు ఏం చేస్తే ఇష్టపడతారో చూద్దాం. సో నేను 6 కార్డ్స్ తీస్తాను. సో ఇందులో నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా కొద్దిమంది కనిపిస్తున్నాయి. ఓకే, సో మీ పార్ట్నర్ చాలా రొమాంటిక్ పర్సన్ అండి. ఓకే, సడన్ మీటింగ్. ఓకే, సో మీ పార్ట్నర్ మిమ్మల్ని అబుండెన్స్ అంటే ఇది అబుండెన్స్ కార్డ్ అండి. సో మీ పార్ట్నర్ మీతో అంటే మీతో ఉంటే వీళ్ళు ఎలా ఉంటే ఇష్టపడతారంటే, మీరు వీళ్ళతో ఉంటే వీళ్ళకు ఒక స్వర్గం లాగా, అంటే అన్నీ ఉన్నట్టుగా, చాలా సంతోషమైన లైఫ్, చాలా వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతారండి వీళ్ళు మీతో ఉంటే, మీ పార్ట్నర్. ఇలా ఉండాలంటే మీరు ఏం చేస్తే వీళ్ళు ఈ విధంగా ఫీల్ అవుతారు అంటే వాళ్ళ డ్రీమ్ పార్ట్నర్గా మీ పార్ట్నర్ కూడా అనుకోవాలి, మీరు ఉంటే వాళ్ళకి అన్నీ ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి అని అంటే మీరు ఇంకా ఏం చేస్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. చూడండి, ప్రతి ఒక్క మనుషులలో మంచి చెడు అనేది కామన్ అండి. ఎవరి విషయంలోనైనా మంచి చెడు అనేది కామన్. కొద్దిమందిని సంతోషపెట్టడం కోసం, మీకు ఇష్టమైన వాళ్ళని సంతోషపెట్టడం కోసం కొద్దిగా మీరు కోపం చూపించవచ్చు, ప్రేమ చూపించవచ్చు, ఒక్కోసారి అలగొచ్చు, మీరు ఏదైనా చేస్తారండి. ఏదైనా చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మంచి కోసం అని మీరు చాలామంది చేస్తుంటాం, మీరైనా వాళ్ళైనా ఎవరైనా సరే. సో అక్కడ కొన్ని విషయాలలో ఏమైపోతుందంటే విషయాలు కొంచెం డ్రాగ్ అయిపోయి కొన్ని మనకి నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అప్పుడు మనకు ఒక భయం అనేది పుడుతుంది. లైక్ అరే, నేను నా పార్ట్నర్ని నేను ఇప్పుడు గొడవ పడ్డాము, మాకు మరి ఉంటారా లేదా, నన్ను వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా, వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారా, ఇట్లాంటి ఆలోచనలు అనేవి మనకి కామన్గా ఉంటుంటాయి. సో యాక్చువల్గా మీ పార్ట్నర్కి మీరు ఎలా ఉంటే ఇష్టపడతారనంటే థండర్ బోల్ట్ కార్డ్ వచ్చింది. అంటే మీ పార్ట్నర్ మీ విషయంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, కొద్దిమంది కొంచెం తొందరగా కోపపడే వాళ్ళు ఉన్నారండి వ్యూవర్స్లలో. అంటే మీ పార్ట్నర్ ఎప్పుడైనా కొంచెం లేట్ వచ్చినా, లేకపోతే వాళ్ళు మెసేజెస్కి రిప్లై చేయకపోయినా, లేకపోతే వాళ్ళు మీకు కరెక్ట్గా ఆన్సర్ చేయకపోయినా, ఒక 2-3 రోజులు మిమ్మల్ని కలవకపోయినా, ఏదైనా ఉంటే మీరు వెంటనే మీకు కోపం అనేది వస్తుంది. చాలా వరకు మీకు నెగిటివ్ ఆలోచనలు అనేవి వస్తున్నాయి. ఓకే, సో మీరు అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకొని టెన్షన్ పడిపోవడము, కోపం తెచ్చుకోవడము, ఒక బాధపడటము, ఏడవటము, ఇలాంటివన్నీ మీరు మీ పార్ట్నర్ విషయంలో చేస్తున్నారు. అంటే రెగ్యులర్గానే కాదండి, అప్పుడప్పుడు మీ సిచ్యువేషన్స్ని బట్టి మీకు తొందరగా రెస్పాండ్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా మీకు కోపం వస్తుంది. లేదనంటే కొద్దిమందికి వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే కూడా కొద్దిగా కోపం వస్తుంది. సో ఇలాంటి విషయాలు కొన్ని మీకు నెగిటివ్ ట్రేట్స్ అనేవి కొద్దిమంది వ్యూవర్స్లలో ఉన్నాయండి. సో అందరూ అన్ని టైంలలో ప్రేమను చూపించలేరు కదా, ఇలాంటి విషయాలు కూడా జరుగుతాయి. అయితే కొద్దిమంది కొంచెం ఓవర్ డ్రాగ్ చేసేస్తున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళకి కూడా అరే వీళ్ళకి కోపం ఎక్కువ, వీళ్ళకి అనవసరంగా స్ట్రెస్ తీసుకుంటారు, ఊరికైనా అనుమాన పడతారు, నేను ఏ బిజీలో ఉంటానో కూడా నన్ను అర్థం చేసుకోకుండా
ఊరికే నన్ను కాల్ చేసి విసిగించడము, మెసేజ్లు చేసి విసిగించడం ఇలా చేస్తున్నారని చెప్పి కొద్దిమంది ఫీల్ అవుతుంటారు. కానీ మీ మీద ప్రేమ అనేది అయితే ఉంటుందండి. ప్రేమ అనేది లేకుండా మీ దగ్గరికి రావడమో, లేకపోతే మీతో మాట్లాడడమో, లేకపోతే మీకు అసలు అంటే మీతో గడపడం అనేది వాళ్ళు చెయ్యరు కదా. సో ప్రేమ ఉంటుంది, కాకపోతే మీలో ఉన్న కొన్ని ఏవైతే మిమ్మల్ని అట్రాక్ట్ చేయవో, అంటే మీ పర్సన్కి మిమ్మల్ని అట్రాక్ట్ చేయవో ఆ పాయింట్స్ కూడా మీకు యూనివర్స్ చూపిస్తున్నారనమాట. కొంచెం థండర్ బోల్ట్ అంటే కోపం అనేది తగ్గించుకోవాలి, అనుమానాలు అనేది తగ్గించుకోవాలి, కొంచెం పేషెన్స్గా ఉండాలి అని మీ పార్ట్నర్ కోరుకుంటారు. మీరు ఇలాగ కొంచెం ఇవి తగ్గించుకుంటే కూడా మీరు ఇంకా మీ పార్ట్నర్కి అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఇంకా మీరు అట్రాక్ట్ అవుతారని అర్థం. సో ఇక్కడ మీ పార్ట్నర్ కండిషనింగ్. సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని వీళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతారు అంటే మీరు కంప్లీట్గా మీ పార్ట్నర్ని మీ కంట్రోల్లో పెట్టుకోవడం అండి. అంటే అది ప్రేమతో, లేకపోతే వాళ్ళకి ఎలాగైతే ఉంటే ఇష్టపడతారో ఆ విధంగా ఉండడము, అండ్ అందరికీ కొంచెం భిన్నంగా ఉండడము. అంటే వీళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే వీళ్ళందరికంటే కూడా మీ ప్రేమ అనేది ఎక్కువ కోరుకుంటారు కదండి. సో ఆ ప్రేమ అనేది మీరు ఎక్కువ ఇవ్వడము అదే మిమ్మల్ని ఇంకెక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ అండి, లైక్ కేరింగ్ కానివ్వండి, మీరు ఎక్కువగా వాళ్ళని ఇష్టపడటము, వాళ్ళ మంచి చెడులు తెలుసుకోవడము, వాళ్ళకి సహాయం చేయడము, ఏదో విధంగా మీరు సహాయం చేయడము, అంటే నేనున్నాను అన్న ఫీలింగ్ వాళ్ళకి కలగాలి. సో ఆ విధంగా మీరు కనుక మీ పార్ట్నర్తో ఉంటే వాళ్ళు తప్పకుండా అట్రాక్ట్ అవుతారు. అలాగే వీళ్ళని అనవసరంగా మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఏదున్నా కూడా అర్థం చేసుకునే పార్ట్నర్. ఓకే, ఏదైనా సరే అర్థం చేసుకునే పార్ట్నర్ డిఫరెంట్గా అందరికంటే మీరు స్పెషల్ కాబట్టి మీ బిహేవియర్ కూడా అంత స్పెషల్గా ఉండాలని మీ పార్ట్నర్ కోరుకుంటారండి. అండ్ ఇలాగ ఇక్కడ మీ పార్ట్నర్ చాలా రొమాంటిక్ పర్సన్ అండి. సో మీరు కూడా వాళ్ళకి ఒక రొమాంటిక్ వేలో ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే రొమాంటిక్గా ఉండాలని అనుకున్నప్పుడు మీరు వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉండడము, ఎమోషన్స్ కరెక్ట్గా షేర్ చేసుకోవడము, వాళ్ళు ఏదైతే లైఫ్ మీతో కోరుకుంటున్నారో అలాగా మీరు కూడా ఉంటే మీరు ఇంకా అట్రాక్ట్ చేస్తారండి వాళ్ళని. అంటే ఆల్రెడీ ఉంటుంటారు, బట్ స్టిల్ ఏంటంటే ఇది కంటిన్యూ చేయాలని అర్థం అండి. ఓకే, అట్రాక్ట్. సో నెక్స్ట్ వచ్చి హీలింగ్. సో మీతో ఉంటే వాళ్ళకు ఒక హీలింగ్ ఉండాలండి, వాళ్ళకు ఒక స్టెబిలిటీ ఫీలింగ్ ఉండాలి, హీలింగ్ ఉండాలి. అంటే మీతో వస్తే ఒక మనశ్శాంతి అనేది ఉండాలి. మనశ్శాంతి అనేది వాళ్ళు కోరుకుంటారండి. మీతో ఉంటే ఒక పీస్ఫుల్నెస్, ఒక టయర్డ్నెస్, ఏదైతే టయర్డ్నెస్ ఎంతో వర్క్ చేసి ఎంతో బిజీగా ఉండి వాళ్ళ స్ట్రెస్ని అంతా కూడా మిమ్మల్ని చూడగానే వాళ్ళకి రిలీజ్ అయిపోవాలన్నమాట. సో అంతా మీరు కేరింగ్గా కానీ లేకపోతే మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఒక ఫీలింగ్ రావాలన్నమాట. సో ఆ విధంగా మీ బిహేవియర్ ఉంటే, లేకపోతే మీరు అలాగా ఉంటే కూడా మీ పర్సన్ ఇంకా అట్రాక్ట్ అవుతారనమాట. ఇదే కదండి ఎవరైనా కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? మిమ్మల్ని చూడగానే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా దిగిపోవాలి. మిమ్మల్ని చూస్తే, మీతో ఉంటే, మిమ్మల్ని హగ్ చేసుకుంటే, లేకపోతే మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటే, ఇవన్నీ వాళ్ళకు ఒక స్ట్రెస్ రిలీఫ్ అనేది వాళ్ళకి దొరకాలి. సో అంత హీలింగ్ అనేది మీరు ఇవ్వగలగాలి మీ పర్సన్కి. మీరంతా హీలింగ్ అనేది ఇవ్వగలిగితే మీరంతా అట్రాక్ట్ అవుతారనమాట. ఓకే, సో ఇమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అవ్వడం అండి, నథింగ్ బట్ ఇమోషనల్లీ వాళ్ళకి చాలా క్లోజ్గా ఉండడం ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి ఇదేంటండి కోపం. సో ఇలాగ రగిలిపోవడము, ఏదన్నా విషయాన్ని చిన్న విషయానికి హర్ట్ అయిపోవడము, బాధపడటము, అలిగి మొండిగా ఉండి మాట్లాడకుండా ఉండడము, సైలెంట్గా ఉండడము, అండ్ మీ మనసులో ఉన్న మాటలు మీరు చెప్పకుండా, అసలు మీకు ఎందుకు కోపం వచ్చిందో కూడా మీకు వాళ్ళకి చెప్పకుండా, ఇలాగ కొన్ని విషయాలు నెగిటివ్గా మీరు ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. సో ఇలాంటి ఏమైనా విషయాలు మీకు ఉంటే మీరు చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. సో ఏది ఉన్నా కూడా మీ మనసులో ఏదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా అనుమానం, అదే డౌట్స్ అంటే అనుమానమేనండి, అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు బయట పెట్టడము, వాళ్ళకి చెప్పడము, ఇలాగా మనం కొంచెం సైలెంట్గా ఉండకుండా ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడం వాళ్ళు ఇష్టపడతారు, ఇంకా అట్రాక్ట్ అవుతారని చెప్పొచ్చండి. మీరు ఏదున్నా కూడా మనసులో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని ఉండకుండా అది బ్లాస్ట్ చేసేసేయాలి, మీరు వెంటనే చెప్పేసేయాలన్నమాట. అంటే ఎక్కడికక్కడ మర్చిపోవడం అండి, నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా విషయాలు ఉంటే అదే మనసులో పెట్టుకొని అదే మనం బాధపడటము, లేకపోతే కోపం కొట్లాడుకోవడము, ఇలాంటివి చేయకుండా ఎక్కడికక్కడ మీకు ఏదైనా డౌట్ ఉందా, మీది ఏదైనా ఉందా వెంటనే అడిగేయాలి, అక్కడికక్కడ కట్ చేసేసేయాలి. ఇంకా దాని గురించి ప్రస్తావన కూడా మనం తీసుకురాకుండా ఎక్కడికక్కడ వాళ్ళు ఎలాగైతే మెయింటైన్ చేస్తారో మీరు కూడా అలాగే ఉంటే వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారండి. ఇప్పుడు ఇక్కడ అంటే కొద్దిమంది కామెంట్స్ ఏం పెడతారంటే, అంటే మేడం వాళ్ళు థర్డ్ పార్టీలో ఉన్నా మేము అడగద్దా, వీళ్ళు మాకు ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయకపోయినా మేము అడగద్దా, లేదనంటే నాకు అవసరం ఉన్నప్పుడు ఆ పర్సన్ నాకు హెల్ప్ చేయకపోయినా నేను అడగద్దా అంటే, అలాంటప్పుడు వీళ్ళు మీ సోల్మేటే కాదు, వాళ్ళు మీ పార్ట్నరే కాదు, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో అలాంటి వాళ్ళ గురించి రీడింగ్ కాదండి. ఎవరైతే మనస్ఫూర్తిగా ఇష్టపడి ఇంకా వాళ్ళ ప్రేమను కోరుకుంటున్నారు, ఇంకా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ప్రేమతో ఇంకా వాళ్ళని
దగ్గర చేసుకోవాలి, వాళ్ళని లైఫ్ టైం మా దగ్గర ఉంచుకోవాలని అనుకునే వాళ్ళ గురించి రీడింగ్ అండి. సో మీరు ఆ క్వశ్చన్స్ రాయిస్తే దీనికి ఈ రీడింగ్ మీకు కాదనేసి మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఇక్కడ మీకు సడన్ మీటింగ్ అండి. సడన్ మీటింగ్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు వాళ్ళకి ఎట్లా ఉండాలంటే, మీ పార్ట్నర్ మీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని చూడంగానే ఒక పాజిటివ్ ఫీలింగ్, లేకపోతే మిమ్మల్ని చూడంగానే మీరు ఒక దేవతలాగా, దేవుళ్ళలాగా, లైక్ ఒక బ్రైట్నెస్ మీలో, ఒక షైనింగ్, ఒక బ్రైట్నెస్, ఒక హ్యాపీనెస్, లేకపోతే చూడగానే మీరు ఒక అట్రాక్టివ్గా ఉండడము, ఇలాంటివన్నీ కూడా అంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో ఫిజికల్లీ మనకు నీట్గా డ్రెస్ చేసుకోవడము, నీట్గా ఉండడము, డిసిప్లినరీ, మనం చూడగానే వాళ్ళకు వీళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు, చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు, చాలా ఇన్నోసెంట్, కేరింగ్. సో ఇలాగా మిమ్మల్ని చూడగానే వాళ్ళకు ఒక మంచి ఫీలింగ్ రావాలన్నమాట. సో అట్లాగా మన బిహేవియర్ అనేది ఉండాలి. అలాంటివి ఏమన్నా మన దగ్గర లేకుండా మనం మార్చుకోవడము, అంటే ఎప్పుడు కూడా మనం కొత్తగా కనపడడం అండి. వీళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేస్తామంటే ప్రతిసారి మనం కొత్తగా కనిపించడం, అట్లా అంటే ఓవర్ లుక్గా ఓవర్ మేకప్ చేసుకోవడము, లిప్స్టిక్లు పెట్టుకోవడము, లేకపోతే ఇంకా ఓవర్ డ్రెస్సెస్ వేసుకుంటే వాళ్ళకి నచ్చుతారా అంటే అది కాదండి. సో ఏదైనా సరే మన బిహేవియర్, మన ఇన్నర్ బిహేవియర్ బాగుండాలి, అలాగే అవుటర్ బిహేవియర్ రెండు కూడా మనకి ఎవరైనా చూడగానే మనని అరే ఈ పర్సన్ చాలా మంచి పర్సన్, మనం చూడగానే ఒక మంచి ఫీలింగ్ అనేది ఉండాలి. సో ఆ ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎప్పుడు మిమ్మల్ని చూసినా కూడా ఒక కొత్త రకంగా అట్రాక్టివ్గా ఉండాలనేది వీళ్ళు కోరుకుంటారండి. సో ఇలాగ ఉండడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఉంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇంకా అట్రాక్ట్ అవుతారు. సో మిమ్మల్ని ఆల్రెడీ ఇష్టపడే మీ దగ్గర ఉంటున్నారు, మీతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. సో కొన్ని నెగిటివ్ పాయింట్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి మాట్లాడకుండా 2-3 రోజులు మాట్లాడకుండా ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో ఇలా కాకుండా ఒక అండర్స్టాండింగ్తో ఉంటే మీ పార్ట్నర్ ఇంకా మీకు అట్రాక్ట్ అవుతారు, మీతో ఉంటే ఒక లగ్జరీ లైఫ్గా ఫీల్ అవుతారు అనమాట. అంటే చాలా అన్నీ ఉన్నట్టుగా, వాళ్ళ లైఫ్ ఇంకా అసలు ఏం తక్కువ లేదన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయ్యేలాగా మీరు చేయాలండి మీ పార్ట్నర్ని. అంత ఇది మీ బిహేవియర్లో అంత చేంజెస్ అనేది ఒకవేళ లేకపోతే తెచ్చుకుంటే ఇంకా మీకు అట్రాక్ట్ అవుతారనేది అర్థం. సో నెక్స్ట్ వచ్చేసండి, ఇదంతా ఓకే, మీ పార్ట్నర్కి మీరు అట్రాక్ట్ చేసే విధానము, మీ మనస్తత్వంలోని చూపిస్తున్నారు. అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని నిజంగానే ఇష్టపడుతున్నారా? ఓకే, సో ఇది ఒక అనుమానం ఉంటుంది అండి చాలామందికి. వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా, లేకపోతే మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా మీకు ఎక్కడన్నా కొంచెం అనుమానం అనేది ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక అట్రాక్షన్లో చెప్పినట్టుగానే వాళ్ళని కూడా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. లైక్ వాళ్ళు నిజంగానే మంచి పర్సనా లేదనేది మీరు తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో ఇప్పుడు మీ లైఫ్లో ఉన్న మీ సోల్మేట్, మీ పార్ట్నర్, మీ లవర్, ఎవరైతే మీ పర్సన్ ఉన్నారో, మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, ఇష్టపడుతున్నారా, మిమ్మల్ని ఒక సోల్మేట్గా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారా మీలాగా? సో వాళ్ళు సోల్మేట్గా మిమ్మల్ని ఫీల్ అవుతున్నారా లేదా అనేది కూడా మనము చూద్దాం. అంటే వీళ్ళు ఎంతవరకు జెన్యున్గా ఉన్నారండి, మీ పార్ట్నర్ ఎంతవరకు జెన్యున్గా, మీరే ఉండాలా అట్రాక్టివ్గా, మీరే జెన్యున్గా, మీరే కోపం తగ్గించుకొని, మీరే అన్నీ సర్దుకొని ఉండాలా? సో వీళ్ళు కూడా కరెక్ట్ ఉంటేనే కదా మీరు కూడా ఉంటారు, రైట్? సో అసలు మీ పార్ట్నర్ ఇలాంటి వాళ్ళు కూడా మనము చూద్దాం. ఓకే, సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్ నాకు ఒక్కసారి చెప్పండి, వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ నిజంగానే వీళ్ళని జెన్యున్గా ఇష్టపడుతున్నారా, లేదంటే వీళ్ళని ఏమైనా చీట్ చేస్తున్నారా? ఇప్పుడు వీళ్ళు ఎలాగో కోరుకుంటున్నారు, ఇంత అట్రాక్టివ్ చేయాలి వాళ్ళని, నేను ఇంకా బాగుండాలి నా పార్ట్నర్తో అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా అలాగే జెన్యున్గా ఉన్నారా, లేదంటే చీట్ చేస్తున్నారా వ్యూవర్స్ని? ఏంటి అసలు వీళ్ళు ఎలాంటి పర్సన్స్ నాకు క్లియర్గా చెప్పండి. సో చూద్దామండి మీ పార్ట్నర్ ఇలాంటి వాళ్ళు. చేంజ్. సో మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు? ఓకే, ఓహో సేమ్ కార్డ్స్ వచ్చాయంటే ఏంటండి, సేమ్ మీరు కూడా అదే కోరుకుంటున్నారా మీ పార్ట్నర్ నుంచి? వాటి వావ్, సూపర్ అండి. ఏంటి ఇద్దరు ఆలోచనలు ఒకటే ఉన్నాయి పార్ట్నర్స్వి, నేను ఇంత షఫిల్ చేసినా కూడా సేమ్ రిపీట్ అవుతున్నాయి ఏంటి? సో మీ ఇద్దరిది చాలా మంచి సోల్మేట్ కనెక్షన్ అండి, కరెక్టే. ఓకే, ఆల్మోస్ట్ 4 మ్యాచ్ అయ్యాయి, కంఫర్టబిలిటీ లాగా మ్యాచ్ అయ్యాయండి. కర్మ రిలేషన్, మీ పర్సన్ కార్మిక బంధం అంటాం కదా, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ కర్మ బంధం అంటే మీ సోల్మేట్ కనెక్షన్ అని మనం చెప్పొచ్చు, ఇది కూడా కన్ఫర్మ్. సో అందుకనే నేను ఏంటి ఇద్దరికి సేమ్ ఆలోచనలు వచ్చాయని అంటున్నాను కదా.
సో మీ పార్ట్నర్ మిమ్మల్ని పార్ట్నర్ ఎలా ఉంటే అట్రాక్ట్ అవుతారని చెప్పామో, మీ పార్ట్నర్ కూడా ఇదిగోండి అలాంటి పర్సనే మీరు అనుకుంటున్నట్టే. వాళ్ళు కూడా మీరు ఎలాగైతే వాళ్ళు ఎలాగ కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అలాంటి పర్సన్ అని చెప్పొచ్చు. అంటే మీ పార్ట్నర్ కూడా సేమ్ ఇలాగే ఉంటారు. ఎలా అంటే స్పెషల్గా మీరు అదేనండి, ఇందాక నేను మీకు పాయింట్స్ చెప్పాను కదా ఈ కార్డు చూపించి, లైక్ మీరు ఎంత కేరింగ్ చూపించాలి, ఎంత ప్రేమ చూపించాలంటే వీళ్ళ లైఫ్లో మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా, అంటే అందరికంటే మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మీకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనమాట. ఓకే, మీ పార్ట్నర్ కూడా మీకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఒక స్పెషల్ పర్సన్ అని, అందరికంటే మీరు డిఫరెంట్ పర్సన్ అని, మీరే సోల్మేట్ అని. ఓకే, సో మీరు వాళ్ళకి అన్నీ అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. అండ్ ఇక్కడ వీళ్ళకు కూడా జెన్యున్ పర్సన్ అంటే జెన్యున్ పర్సనే, కాకపోతే వీళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్ అండి. మీకు ఎట్లా ఫీలింగ్స్ ఉన్నాయో వీళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. లైక్ మీరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, మీరు మెసేజ్లు చేయకపోయినా, లేకపోతే మీరు తొందరగా రియాక్ట్ కాకుండా వాళ్ళకు కూడా కోపం అనేది కూడా వీళ్ళకు కూడా వస్తుంది. సో అందుకనే అండి, ఎవరో ఒకరు తగ్గించుకుంటే ఈ సమస్యలు అనేవి ఉండవు. సో అందుకనే మీకు చెప్పా, మీరు ఇంకా అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే వీళ్ళకున్న క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్ని మీ దగ్గర లేకుండా చేసుకోండి. అంటే వీళ్ళు కొట్లాడినప్పుడు మీరు తగ్గించుకోవాలని అర్థం అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫోన్లో మెసేజ్లు మీరు వాళ్ళు చేస్తున్నప్పుడు మీకు రిప్లై ఇవ్వలేదు అనుకోండి, మీరు కోపం తెచ్చుకోకండి. అలాగే వీళ్ళు కూడా చేసినప్పుడు, ఇప్పుడు వీళ్ళకి కనుక మీరు కూడా మెసేజ్ చేయకపోయినా, కాంటాక్ట్లు చేయకపోయినా, లేకపోతే మాట్లాడకపోయినా 2 days మీరు ఏం చెప్పకపోయినా కూడా వీళ్ళ కోపం రాకుండా మీరు చేయాలి అని చెప్పేసి వీళ్ళు కూడా కోరుకుంటున్నారండి. సేమ్ చూడండి, హీలింగ్. సో మీ పార్ట్నర్ కూడా సేమ్ ఫీల్ అవుతున్నారనమాట. హీలింగ్ ఇవన్నీ నేను చెప్పాను కదా, ఎలా అట్రాక్ట్ అవుతారంటే వీళ్ళు కోరుకున్నవి ఇవేనండి మెయిన్గా. సో అవన్నీ మీ దగ్గర ఉంటే వాళ్ళు మీకు మీ సోల్మేట్ అండ్ జెన్యున్ పర్సనే. మీ జెన్యున్ పర్సనా కాదా అని చెప్పడానికి ఇక్కడ 4 కార్డులు వచ్చాయి చూడండి. సేమ్ నేను ఇందాక రీడింగ్లో వాళ్ళు ఏం చెప్తే అట్రాక్ట్ అవుతారు అని చెప్పాను, సేమ్ అవే క్వాలిటీస్ వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అంటే జెన్యున్ పర్సనే అని అర్థం. సో సేమ్ కోరుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎట్లా ఉంటే అట్రాక్ట్ అవుతారని చెప్పాను కదా, సేమ్ క్వాలిటీసే వాళ్ళు ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మీరు కూడా వాళ్ళతో ఉంటే హీలింగ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో జెన్యున్గానే ఈ పర్సన్ జెన్యున్ అనే మీరు నమ్మొచ్చండి. ఎందుకంటే మీరు ఏవైతే చూస్తున్నారో వాళ్ళలో క్వాలిటీస్, సింపుల్గా చెప్పాలంటే మీరు ప్రస్తుతం వాళ్ళలో ఏవైతే క్వాలిటీస్ చూస్తున్నారో అవన్నీ కూడా కరెక్టే. ఈ పర్సన్ జెన్యున్ అని మీరు నమ్మొచ్చు. అయితే ఈ పర్సన్ కొంచెం ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు, మెంటల్లీ కొంచెం బాధ ఎక్కువ పడతారు, కొద్దిగా కోపం ఎక్కువ ఉంది మీ పర్సన్కి. సో ఇవి కొంచెం అండి వీళ్ళ క్వాలిటీస్ ఇట్లా ఉన్నాయి. అట్లా అని చెప్పేసి వీళ్ళు మోసం చేసే టైప్ ఆఫ్ పర్సన్స్ కాదు, జెన్యున్ పర్సన్సే. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ, తొందరగా హర్ట్ అవుతారు, లోపల బాగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అంటే ఎక్కువగా వేదన పడుతుంటారు అనమాట. బట్ వీళ్ళు ఎంత జెన్యున్ పర్సన్ అంటేనండి, ఒకవేళ మ్యారేజ్ ఆల్రెడీ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని వీళ్ళు కోరుకుంటారండి ఎప్పుడు కూడా. అంటే మీతో ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు. నెక్స్ట్ అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీరు మ్యారేజ్ చేసుకోవడానికి వీళ్ళని ఇష్టపడి మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా మీతో మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి, మీతో ఫ్రూట్ఫుల్ ఉండాలి వాళ్ళ లైఫ్ అని చెప్పేసి వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో వీళ్ళు జెన్యున్ పర్సన్స్ అని మీరు 100% నమ్మొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఈ బంధం మీద ఏదైతే ఉందో ఇది కర్మ బంధం అండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఫ్రెండ్లీనెస్ కార్డ్. అంటే ఇది కంప్లీట్ మేజర్ ఆర్కనా కార్డు. ఇది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. ఓకే, మీ సోల్మేట్ కనెక్షన్ అని చెప్పడానికి ఇది కార్డు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరికొకరు ఎప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటారు. అండ్ అలాగే దీన్ని ఏమంటారంటే రీయూనియన్ కార్డ్ అండి. సో ఇన్ కేస్ మీరు కొద్దిగా ఇప్పుడు గొడవలు పడి సపరేషన్లో ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా మీరు తొందరలో రీయూనియన్ అవుతారు. ఒకరికొకరు అర్థం చేసుకొని మీరు రీయూనియన్ అనేది కూడా జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఇది కంప్లీట్గా ఈ రీయూనియన్ కార్డ్ అండి. సో అంటే రీయూనియన్ అంటే ఎప్పుడెప్పుడు గొడవలు పడ్డా కూడా మళ్ళీ కలిసిపోతారు. ఎంత గొడవలు జరిగినా ఎంత చేసినా మీరు విడిపోయే బంధం కాదు. అందుకనే నేను కర్మ బంధం అని చెప్పేసి అందుకనే చెప్పాను. ఓకే, మీ రిలేషన్షిప్ అనేది ఎక్కడికి ఎంత ఏమంటారు ఎన్ని గొడవలు జరిగినా ఏది జరిగినా మళ్ళీ వచ్చి ఇక్కడే కలుస్తుంది. అంటే మళ్ళీ మీరు రీయూనియన్ అవుతారని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. ఇదండి రీడింగ్ దీనికి సంబంధించి. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కామెంట్స్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ పార్ట్నర్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.